హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక విద్యార్థులకు ముఖ్య ప్రకటన, రేపు విద్యా సంస్థలు బంద్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందామండి. ఎందుకు రేపు విద్యా సంస్థల బంద్ ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలపై అఖిల భారత విద్యార్థి పరిషత్ పోరాటానికి దిగింది. ఇందులో భాగంగా ఆగస్టు 5వ తారీఖున అంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు అన్ని కళాశాలల బంద్కు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద నాయకులు ప్రచార వాల్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. రాష్ట్రంలోనే విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును విస్మరిస్తుందని సంఘం నాయకులు ఆరోపించారు. ప్రధానంగా రాష్ట్రంలో పెరిగిపోయిన 6,800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. విద్యార్థుల ఉన్నత చదువులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని, పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింప చేయాలని స్పష్టం చేసింది. దీంతో పాటు ఆలస్యమవుతున్న డిగ్రీ ప్రవేశాలు, విశ్వవిద్యాలయాల అకాడమిక్ క్యాలెండర్ల గందరగోళం, నామమాత్రపు తనిఖీలతో విచ్చలవిడిగా సాగుతున్న కార్పొరేట్ విద్యా వ్యాపారంపై గళమెత్తింది. ప్రభుత్వ వసతి గృహాల్లో సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే నాణ్యమైన భోజనం మరియు మెరుగైన వసతులు కల్పించాలని కోరింది. ఇక ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ఇప్పటికే అన్ని కళాశాలలకు ముందస్తు నోటీసులు అందించినట్లు ప్రతినిధులు తెలిపారు. ఆగస్టు 5వ తారీఖున చేపడుతున్న ఈ రాష్ట్ర వ్యాప్త బంద్ విజయవంతం కావటానికి విద్యాసంస్థల యజమానులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో సహకరించాలని ఏబీవీపీ విజ్ఞప్తి చేసింది. విద్యార్థుల హక్కుల సాధన కోసం సాగుతున్న ఈ పోరాటానికి అందరూ మద్దతుగా నిలవాలని కోరింది.